నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వేతన సవరణ హెచ్ఆర్ఏల విషయంలో ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం వేతన సవరణను పెండింగ్లో పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం 21% మాత్రమే పెంచి అన్యాయం చేసిందని చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా వేతన సవరణ చేయటం 75 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉన్నాయని చాటి చెప్పడానికే మార్చి 16, 17 తారీఖుల్లో యూనియన్ తృతీయ రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో నిర్వహిస్తున్నామని వివరించారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు 16, 17 తారీఖుల్లో ఖమ్మంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాముఖ్యత ఎందుకంటే కార్మిక వర్గంలో అలుముకున్నటువంటి నైరాశ్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని మహాసభలు నిర్ణయించాయి. కార్మిక వర్గం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. పని భారాలు విపరీతంగా పెరిగాయి. కార్మికుల మీద వేధింపులు పెరిగాయి. దీనివల్ల పని గంటలు పెరిగిన తర్వాత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాజమాన్యాన్ని ప్రభుత్వానికి ప్రశ్నించడానికి ట్రేడ్ యూనియన్ అనేది లేకుండా పోయింది. స్వీకరించి ముఖ్యమైన సమస్యల మీద కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఆ తీర్మాన ప్రకారమే పోరాట కార్యక్రమం కూడా ఉంటుంది. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు లేవు అని ఒక పక్కన యాజమాన్యం, ఒక పక్కన ప్రభుత్వం అంటున్న ఈ తరుణంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభ జరిపి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, వాటి ఉనికి ఉంది, కార్మిక వర్గం కోసం పోరాడేది ఎంప్లాయీస్ యూనియన్ చెప్పదలుచుకున్నాం. కాబట్టే ఇక్కడ ఈ మహాసభను నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభలు డిమాండ్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల విలీనం ప్రభుత్వంలో ఇమ్మీడియట్గా వేగవంతం చేసి వెంటనే చర్యలు చేపట్టాలి. అలాగే వేతన సవరణ 2017కు సంబంధించినటువంటి వేతన సవరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వం దాన్ని పెండింగ్ పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 వేతన సవరణని చేయడం జరిగింది. 21% వేతన సవరణ ఈ ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 75 సంవత్సరాల ఆర్టీసీ చరిత్రలో ట్రేడ్ యూనియన్ లేకుండా వేతన సవరణ జరగటం ఇది మొదటిసారి. అంటే మనం కేసీఆర్ని నిందించాం నియంత పోకడలు అని. మరి ఇక్కడ యూనియన్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వం యాజమాన్యం కుమ్మక్కై పే స్కేల్ ఎలా చేస్తుంది? ఇదేమన్నా కొత్త సంప్రదాయమా? ఆర్టీసీలో లేని కొత్త సంప్రదాయం ఈ ప్రభుత్వాలు ఎలా పెడుతున్నాయి? కాబట్టి ఇక్కడ కార్మికుడికి అన్యాయం జరిగిందని మేము చెప్తున్నాం. ఎంప్లాయీస్ యూనియన్గా మా అభిప్రాయం కార్మికులకు అన్యాయం జరిగింది. ఈ వేతన సవరణలో ఎలా జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగులకి 2018 వేతన సవరణ 30%తో ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం. కానీ ఆర్టీసీ కార్మికులకి ఈ వేతన సవరణ 21%తో జరిగింది. అంటే 9% ఆర్టీసీ కార్మికులకి తక్కువ వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే తక్కువ జరిగింది. అలాగే ఈ వేతన సవరణలో 1/8/2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి 30% ఉన్నటువంటి హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో దాన్ని 24%కి ఆనాడు ప్రభుత్వం వేతన సవరణలో తగ్గించింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులకు 9% వేతన సవరణ తక్కువ చేస్తూ 1/8/2020 నుంచి 24% హెచ్ఆర్ఏ ఆర్టీసీ కార్మికులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా. అంటే వేతన సవరణలో ఆర్టీసీ కార్మికులకు 9% తక్కువ, హెచ్ఆర్ఏలో ఆర్టీసీ కార్మికులకు 6% హెచ్ఆర్ఏ తక్కువ.